సిటీ విజన్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి పంచాంగం. తిది బహుళపక్షం త్రయోదశి జూన్ 12 రాత్రి 7:36 నుండి జూన్ 13 సాయంత్రం 4:08 వరకు. బహుళపక్షం చతుర్దశి జూన్ 13 సాయంత్రం 4:08 నుండి జూన్ 14 మధ్యాహ్నం 12:20 వరకు. నక్షత్రం కృతిక జూన్ 13 ఉదయం 4:05 నుండి జూన్ 14 అర్ధరాత్రి 1:16 వరకు. రోహిణి జూన్ 14 అర్ధరాత్రి 1:16 నుండి జూన్ 14 రాత్రి 10:13 వరకు. కరణం గరజి జూన్ 12 రాత్రి 7:37 నుండి జూన్ 13 ఉదయం 5:55 వరకు. పనజి జూన్ 13 ఉదయం 5:55 నుండి జూన్ 13 సాయంత్రం 4:08 వరకు. భద్ర జూన్ 13 సాయంత్రం 4:08 నుండి జూన్ 14 అర్ధరాత్రి 2:15 వరకు. శకునే జూన్ 14 అర్ధరాత్రి 2:15 నుండి జూన్ 14 మధ్యాహ్నం 12:20 వరకు. శుభ సమయం అభిజిత్ ముహూర్తాలు ఉదయం 11:50 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. అమృతకాలం రాత్రి 11:09 నుండి అర్ధరాత్రి 12:34 వరకు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:09 నుండి ఉదయం 4:57 వరకు. అశుభకాలం రాహు ఉదయం 9 గంటల నుండి ఉదయం 10:38 వరకు. యమగండం మధ్యాహ్నం 1:53 నుండి మధ్యాహ్నం 3:31 వరకు. గుళిక ఉదయం 5:45 నుండి ఉదయం 7:23 వరకు. దుర్ముహూర్తం ఉదయం 7:29 నుండి ఉదయం 8:21 వరకు. వర్జ్యం మధ్యాహ్నం 2:41 నుండి సాయంత్రం 4:06 వరకు. చాంద్రమాసం అమాంత జ్యేష్టం పూర్ణిమంత జ్యేష్టం శక సంవత్సరం జ్యేష్టం 23 1948. నేటి రాశి ఫలాలు. మేషరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈరోజు మేషరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మేషరాశి రోజువారీ జాతకం. మేషరాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు రానున్నాయి. ఎందుకంటే మీరు పాత పెట్టుబడి నుండి మంచి లాభాలను పొందొచ్చు. మీ కుటుంబంలోని సీనియర్ సభ్యుడు మీకు ఏదైనా సలహా ఇస్తే మీరు దానిపై చర్య తీసుకోవడం మంచిది. కుటుంబ సభ్యుడికి అవార్డు లభిస్తే మీరు సంతోషంగా ఉంటారు. మీ అవసరమైన పనుల జాబితాను తయారు చేసి వాటిని సకాలంలో పూర్తి చేయాలి. ఏ పనిలోనూ బయటి వ్యక్తి నుండి సలహా తీసుకోకండి, ఎందుకంటే వారు మీకు తప్పుడు సలహా ఇవ్వచ్చు. ఈరోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు మహాలక్ష్మికి ప్రత్యేక పూజలు చేయాలి. వృషభ రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈరోజు వృషభ రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృషభ రాశి రోజువారీ జాతకం. వృషభ రాశి వారికి ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. దీంతో మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. మీకు బంధువుల నుండి ఆర్థిక ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ ప్రత్యర్థులు అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు బాధ్యతలను నెరవేర్చడంలో అజాగ్రత్తగా ఉండకూడదు. ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. యోగా వ్యాయామంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఈరోజు మీకు 69% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం ఈరోజు లక్ష్మీదేవి మంత్రాలను పఠించాలి. మిథున రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈరోజు మిథున రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మిథున రాశి రోజువారీ జాతకం. మిథున రాశి వారు ఈరోజు చాలా రంగాల్లో విజయం సాధిస్తారు. మీరు చేసే పనులకు సోదరుల నుంచి మద్దతు లభిస్తుంది. వినోద కార్యకలాపాలపై మీ ఆసక్తి పెరుగుతుంది. కుటుంబంలోని ఏ విషయంపైనైనా మీరు సలహా తీసుకోవచ్చు. ఉద్యోగులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు స్నేహితులతో ఎక్కడికైనా వెళ్ళాలని ప్లాన్ చేసుకోవచ్చు. వ్యాపారులు ఈరోజు మిశ్రమ ఫలితాలను పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి.
ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు లక్ష్మీ వినాయకుడిని పూజించాలి. కర్కాటక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కర్కాటక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కర్కాటక రాశి వారి రోజువారీ రాశి ఫలాలు. కర్కాటక రాశి వారికి ఈ రోజు ధైర్యం, శౌర్యం పెరుగుతాయి. ఈ రోజు మీ మాట, ప్రవర్తనతో ఇంట బయట సానుకూల ఫలితాలు వస్తాయి. మీ పిల్లలు ఈ రోజు మీ నుండి ఏదైనా అడగొచ్చు. మీరు ఏదో ఒక పని కోసం అకస్మాత్తుగా తిరగాల్సి రావచ్చు. ఈ రోజు కుటుంబ సభ్యులు వస్తూ పోతూ ఉంటారు. ఇది మిమ్మల్ని బిజీగా ఉంచుతుంది. మీరు ఏదైనా ఆస్తిని చాలా జాగ్రత్తగా నిర్వహించాలి, లేకుంటే ఇబ్బందులు రావచ్చు. ఈ రోజు మీకు 80% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు లక్ష్మీనారాయణుడి మంత్రాలను పఠించాలి. సింహరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు సింహరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. సింహరాశి రోజువారీ జాతకం. సింహరాశి వారు ఈ రోజు ఎవరికైనా అప్పులు ఇస్తే అవి తిరిగొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. వ్యాపారులు ఈ రోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. రాజకీయాల్లో ఉండే వారికి మంచి ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది. ఒకటి కంటే ఎక్కువ వనరుల నుండి ఆదాయం పొందడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. ఆర్థికపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి. కన్యా రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు కన్యా రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కన్యా రాశి రోజువారీ జాతకం. కన్యా రాశి వారికి ఈ రోజు సానుకూల ఫలితాలు వస్తాయి. కొత్త పని చేసేందుకు మంచి అవకాశం లభిస్తుంది. మీ జీవిత భాగస్వామి సలహా ఉపయోగకరంగా ఉంటుంది. ఇంటి నుండి పనిచేసే వ్యక్తులు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికపరమైన విషయాల్లో మీరు బయటి వ్యక్తి సలహా తీసుకోకూడదు. మరోవైపు వ్యాపారులు ఈ రోజు మంచి లాభాలను పొందే అవకాశం ఉంది. వ్యాపారానికి సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి సలహా తీసుకోవచ్చు. మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ రోజు మీకు 67% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు కనకదార స్తోత్రం పఠించాలి. తులారాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు తులారాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. తులారాశి రోజువారీ జాతకం. తులారాశి వారికి ఈరోజు ముఖ్యమైన రోజు కానుంది. ఈ రోజు మీరు ప్రణాళికలు రూపొందించుకోవడానికి చాలా సమయం కేటాయించవచ్చు. స్నేహితుల సహాయంతో మీరు వేరే పనిపై ఆసక్తి పెంచుకోవచ్చు. మీ ఆరోగ్యం కోసం మీరు యోగా, వ్యాయామం చేయాల్సి ఉంటుంది. లేకుంటే మీరు ఆరోగ్యానికి సంబంధించి కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు అనవసరంగా మాట్లాడకుండా ఉండాలి. మీ లక్ష్యాల్లో దేనినైనా పూర్తి చేసిన తర్వాత మీ మనస్సు సంతోషంగా ఉంటుంది. విద్యార్థులకు ఉన్నత విద్య మార్గం సుగమమవుతుంది. ఈ రోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు హనుమాన్ చాలీసా పఠించాలి. వృశ్చిక రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు వృశ్చిక రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. వృశ్చిక రాశి రోజువారీ రాశి ఫలాలు. వృశ్చిక రాశి వారికి ఈ రోజు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు వస్తాయి. అయితే ఈ రోజు మీరు ఎవరితోనూ వాదనకు దిగకుండా ఉండాలి. మీ కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ఈ రోజు మీరు వ్యాపారానికి సంబంధించిన పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అనుభవజ్ఞుడైన వ్యక్తుల నుండి సలహా తీసుకోవాలి. చట్టానికి సంబంధించిన ఏ కేసులోనైనా మీరు విజయం సాధించవచ్చు. ఈ రోజు మీరు కొత్త ఆస్తిని కొనుగోలు చేసే రోజు అవుతుంది. మీ కుటుంబ సంబంధాలు కూడా మెరుగుపడతాయి. వ్యాపారులు ఈ రోజు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజు మీకు 76% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు శ్రీ మహావిష్ణు ఆలయంలో పూజలు చేయాలి. ధనుస్సు రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలిగి ఉన్నాయో తెలుసుకోండి. ఈ రోజు ధనుస్సు రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. ధనుస్సు రాశి రోజువారీ జాతకం. ధనుస్సు రాశి వారిలో విద్యార్థులకు ఈ రోజు శుభ ఫలితాలు రానున్నాయి. మీ కష్టానికి తగిన ఫలితాలు వస్తాయి.
ఈ రోజు మీ ధైర్యం, శౌర్యం కూడా పెరుగుతాయి. కొన్ని దీర్ఘకాలిక ప్రణాళికల్లో డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల మంచి ఫలితాలొస్తాయి. మీ మనస్సులో ఉన్న కొన్ని సమస్యలను మీ తండ్రితో చర్చించొచ్చు. మీ పనిలో ఎవరిని భాగస్వామిగా చేసుకోకుండా ఉండాలి. కొత్త వాహనం కొనాలనే కోరిక నెరవేరే అవకాశం ఉంది. వ్యాపారులకు మిశ్రమ ఫలితాలొస్తాయి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. ఈ రోజు మీకు 88% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు లక్ష్మీదేవి మంత్రాలను పఠించాలి. మకర రాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈ రోజు మకర రాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మకర రాశి రోజువారీ రాశి ఫలాలు. మకర రాశి వారికి ఈ రోజు సంతోషకరంగా ఉంటుంది. మీ దినచర్యను మెరుగుపరుచుకోవడానికి మీ సాయశక్తులా ప్రయత్నించాలి. ఈ రోజు మీ స్నేహితుడి నుండి విలువైన బహుమతిని పొందొచ్చు. మీ జీవిత భాగస్వామితో కలిసి ఒక శుభ వేడుకకు హాజరు కావచ్చు. ఈ రోజు మీ ఆరోగ్య సమస్యలను విస్మరించకండి, లేకుంటే అవి భవిష్యత్తులో ఒక పెద్ద వ్యాధి రూపంలోకి మారొచ్చు. మీ కుటుంబ సభ్యుల సలహాలను పాటించడం ద్వారా సామరస్యాన్ని సృష్టించడంలో మీరు విజయం సాధిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో రాణించాలంటే మరింత కష్టపడాలి. ఈ రోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు విష్ణుమూర్తికి ప్రత్యేక పూజలు చేయాలి. కుంభరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈ రోజు కుంభరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. కుంభరాశి రోజువారీ రాశి ఫలాలు. కుంభరాశి వారికి ఈ రోజు పురోగతి లభించే అవకాశం ఉంది. ఉద్యోగులు కార్యాలయంలో తమకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. చట్టానికి సంబంధించిన విషయాల్లో మీరు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీకు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీకు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. ఈ రోజు భాగస్వామ్యంతో పనిచేయడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. మీ పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి. మీరు కొంత డబ్బు ఆదా చేయడంలో మంచి విజయం సాధిస్తారు. ఈ రోజు మీకు 78% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేయాలి. మీనరాశిలో జన్మించిన వారికి జ్యోతిష శాస్త్రం, గ్రహాలు ఏమి కలుగున్నాయో తెలుసుకోండి. ఈ రోజు మీనరాశిపై గ్రహాల ప్రభావాన్ని జ్యోతిష శాస్త్రం వెల్లడిస్తుంది. మీనరాశి రోజువారీ రాశి ఫలాలు. మీనరాశి వారికి ఈ రోజు పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆదాయం, ఖర్చుల మధ్య బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి, లేదంటే మీకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ రోజు ఎవరి దగ్గర అప్పులు తీసుకోకండి, ఎందుకంటే అది తిరిగి చెల్లించడం కష్టంగా మారుతుంది. ఈ రోజు మీ పిల్లల సహవాసంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఉద్యోగులు కార్యాలయంలో ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఈ రోజు మీకు దాన ధర్మాలపై ఆసక్తి పెరుగుతుంది. ఈ రోజు మీకు 84% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈ రోజు కనకదార స్తోత్రం పఠించాలి. ఇది ఇవాల్టి పంచాంగం. రేపటి పంచాంగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.